అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ప్రపంచంలో మనిషి జీవితం ఎన్ని రోజులు అనేది ఎవరికి తెలియదు. మనిషి ఒక నీటిలో గుడ్డ లాంటివాడు. అతనికి ఎప్పుడు పుడతాడో తెలియదు, అతని మరణం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇంత చిన్న జీవితంలో విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారో, విద్వేషాలను ఎందుకు జనాల హృదయాల్లో వేసి మత కలహాలు సృష్టించి సమాజంలో బ్రతుకుతున్న మానవత్వాన్ని మట్టిలో కలిపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్లో ఎంతమంది చచ్చిపోయారు, ఆ జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేదే క్వశ్చన్ మార్క్. ఆ జరిగిన బాంబ్ బ్లాస్ట్లో అందరు చచ్చిపోయారు. హిందూ సోదరులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, కులానికి మతానికి సంబంధం లేకుండా అక్కడ ఉన్న మనుషుల్లో దాదాపు 11-12 మంది చనిపోవడం, అదేవిధంగా దాదాపు 20 నుంచి 30 మంది క్షతగాత్రులు అవ్వడం, చాలా మందికి గాయాలు అవ్వడం కూడా మనం చూసినాం. ఆ సంఘటన మరొక ముందే మక్కాలో ఏదైతే ఉమ్రాకు వెళ్ళిన సోదరులు ఒక బస్సు వెళ్ళి ట్యాంకర్ని ఢీకొట్టుకొని దాంట్లో దాదాపు 42 మంది చచ్చిపోయారు. వీళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరాలని, వీళ్ళందరికీ అల్లా సుబ్హానహు తఆలా భగవంతుడి యొక్క చల్లని దీవెన నుండి వాళ్ళ తప్పులను క్షమించి వాళ్ళకందరూ కూడా ఆ పైవాడు, ఆ సర్వేశ్వరుడు స్వర్గంలో వేయాలని చెప్పి మేము దువా చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఆ వీడియోస్ వచ్చినప్పుడు కొంతమంది పని కట్టుకొని ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేసి ఇస్లాంను, ముస్లింను ఏ విధంగా దూషించినారో, ఏ విధంగా తిట్టినారో, ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో మనకందరికీ తెలుసు. వాడెవడో ఒకడు కోతి నా కొడుకోడు, వాడు నా అన్వేషణ అని చెప్పి ఏదో ఒక ఇది పెట్టి రకరకాల దేశాల్లో వెళ్ళి వాళ్ళ పెంట తిని, వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని, అక్కడ పోయి చేయరాని కోతి చేష్టాలన్నీ చేసి అక్కడ వెళ్ళి వ్యభిచార గృహాల్లో వెళ్ళాడు, మందు తాగాడు, మసీద్లకు వెళ్ళాడు, గందరగోళం చేసి ఆ యూట్యూబర్ లాగా పేరు తెచ్చుకున్న తర్వాత వాడు మాట్లాడుతున్న మాటలు, ఇంకా కొంతమంది మతోన్మాదులు ఇతర దేశాల్లో కుక్కల్లాగా వాళ్ళ పెంటలు, వాళ్ళ లెట్రిన్లు కడుక్కుంటూ ఈ దేశాన్ని వదిలి ఇతర దేశాల్లో వాళ్ళ చాకిరీ చేయడానికి వెళ్ళిన యధవనా కొడుకులు ఈ దేశాన్ని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారు. ఎవరైతే ముస్లింల మీద విషం చిమ్ముతున్నారో దాంట్లో అధిక శాతం విదేశాల్లో జీవిస్తున్న చెత్త లంజా కొడుకులు అన్న సంగతి మన దేశంలో ఉన్న హిందూ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలా. కోయిట్లో, దుబాయ్లో, సౌదీలో వెళ్ళి వాళ్ళ లెట్రిన్లు క్లీన్ చేసుకుంటూ వాళ్ళ బిడ్డల ఎంగిలి అన్నాలు తింటూ వాళ్ళు పారేసిన పాచి వస్తువులు తింటూ బ్రతికే ఈ యధవలు, ఈ దరిద్రపు నా కొడుకులు, వీళ్ళు చేస్తున్న విద్వేషాలను భారతదేశంలో మనం అందరం కూడా రేపు అన్యాయమైపోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇటువంటి యధవనా కొడుకులను ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా వాళ్లను వ్యతిరేకించండి. ఇటువంటి యధవలకు సరైన రీతిలో గుణపాఠం కూడా చెప్పండి. సోదరులారా, 4 రోజుల దాకా ముస్లింలు అని టార్గెట్ చేశారు. ఈరోజు హిందూ సోదరిమణి ఒక ఆమె దాంట్లో పార్టిసిపేట్ ఉంది. ఆమెను ఎన్ఐఏ వాళ్ళు పట్టుకొని విచారిస్తున్నారని చెప్పినారు. ఇప్పుడు హిందూ సమాజాన్ని మొత్తాన్ని తిట్టగలరా? హిందూ సమాజం మొత్తం ఉగ్రవాదులని చెప్పగలరా? ఉగ్రవాదం అనే దానికి కులము, మతము ఏం ఉండదు. ఉగ్రవాదం అంటే ఒక రాక్షస చర్య. అది మనం ఉగ్రవాదులను అడ్డు పెట్టుకొని దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే బదులు మతోన్మాదాన్ని పక్కన పెట్టి మనమందరం కూడా అన్నా తమ్ముల్లాగా కలిసి ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నప్పుడే మనమందరం కూడా నిజమైన భారతీయులు అని చెప్పి ప్రపంచం గుర్తిస్తుంది. నేను 2 చేతులు జోడిస్తున్నా. ఈ దేశంలో పుట్టినాం, ఈ దేశంలోనే పెరుగుతున్నాం, ఈ దేశంలోనే చచ్చిపోతున్నాం. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి మొత్తం ముస్లిం సమాజాన్ని, లేదా హిందువులు తప్పు చేస్తే మొత్తం హిందూ సమాజాన్ని, లేదా క్రైస్తవుల్లో కొంతమంది తప్పు చేస్తే మొత్తం క్రైస్తవ సమాజాన్ని విమర్శించే బదులు మనమందరం కూడా మతోన్మాదాన్ని పక్కన పెట్టి జాతీయవాదంతో నా దేశం, నా దేశం, నా భారతదేశం, నా భారత మాత సస్యశ్యామలం ఉండాలని ఒక నినాదంతో కలిసి ఈ మతోన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని ఈ దేశంలో లేకుండా చేద్దాం. రండి, మనమందరం కూడా కలిసి ఏ విధంగా మా పెద్దలు అన్న తమ్ముల్లాగా జీవిస్తున్నారో అదే విధంగా జీవించి మా దేశాన్ని సస్యశ్యామలం చేద్దాం. అస్సలాము అలైకుం. జై హింద్.
భారత్ మాతాకి జై.